వేరే కాపురం పెడతావా నువ్వు ఇప్పుడు? ఆ నోటి నుంచి కూడా రాదు అట్లా వస్తుంది అదే. మనము వేరే కాపురం పెడదాం పెళ్ళైనాక, ఎందుకంటే అడగకపోవడమే బాగుంటది. వేరే కాపురం సపరేట్ గా ఉందాం నాన్న. ఈ టాపిక్ గురించి నువ్వు డిస్కస్ చేస్తే మాత్రం నీకు నాకు చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు నీ కోసం బయటికి ఎందుకు వస్తా? బొంగు మరి నేను ఎందుకు నీ కోసం బయటికి వస్తా? మరి నాకు అవసరం మా మమ్మీ, మా చెల్లె, మా అక్క లేని లైఫ్ నాకు వద్దే వద్దు. ఆ టాపిక్ వదిలేస్తా. నేను వదిలేస్తా. అయిపోయిందా? సరే అన్నయ్య చెప్పేది నేను నా ఇంటెన్షన్ లాగా నేను చూడలేదు, నేను చూడాలనుకోవట్లేదు. వదిలేస్తాను. ఎందుకు పట్టుకున్నావు? ఇప్పుడు నాకు ఉండడమే కష్టం అంటున్నా, మళ్ళీ కష్టం లేకుండా చూసుకుంటా వదిలేస్తా అని చెప్పేసి అంటున్నావు. చెప్పండి, అందరు పండుకున్నారు, మనమైతే పండుకోము, దయ్యాలకు తిరుగుతాము. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటి అంటే, మా అన్నయ్యకి ఆడపడుచు కట్నం అడగడానికి వెళ్తున్నాం. ఈమె ఆడపడుచు కట్నం వీళ్ళిద్దరు అడగడానికి వెళ్తారు, నేనేమో నాకు కావాల్సిన కట్నం అడగడం. ఇద్దరన్ననే. సో ఏంటి అంటే, లాస్ట్ టైం ఆల్రెడీ మీరు చూసుంటారు, డౌరీ మీద నాకు ప్రాంక్. డౌరీ అనకు వాళ్ళకి అర్థం కాదు, కట్నం కావాలి. అది డైరెక్ట్ అనదు కాబట్టి అంటున్నాను. సో దాని మీద నాకు ప్రాంక్ చేసిరు వేరే లెవెల్లో. సో నేను కూడా ఇప్పుడు ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఆంటీ మిమ్మల్ని ఏమంటారు సపరేట్గా అమ్మ నేను అంటలేను, ఇది జస్ట్ ప్రాంక్ మాత్రమే. ఒకవేళ మీరు చూసుంటే క్షమించండి నన్ను. జస్ట్ ప్రాంక్ మాత్రం. మీ కొడుకుకి మీ మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి చూస్తున్నా. ఒక ప్రాంక్ అయితే చేస్తున్నా, వేరే కాపురం పెడదాము ఇది అదని చెప్పేసి. ఏమంటాడో చూద్దాం. పెడతాడు కదా? పెట్టాడు. అస్సలు పెట్టాడు. నన్ను వేరే కాపురం నన్ను వదిలేస్తాడు, కానీ వాళ్ళ మమ్మీ చెల్లెళ్ళ అక్కని మాత్రం అస్సలు వదలడు. చాలా మంచి అబ్బాయి అనమాట. సో దాని మీదనే సెన్సిటివ్ మ్యాటర్ మీద ఇచ్చేస్తాం. ఇంకా ఫ్యామిలీ అంటే మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా? మౌనిక ఉంది లోపల, మౌనిక పర్ఫెక్ట్ గా ఆయనకే సపోర్ట్ చేస్తుంది. హే గాయ్స్, హే గాయ్స్, ఏంటి కాఫీ కుండి ఇది రివ్యూస్ అన్నమాట వాళ్ళు పెట్టిన రివ్యూ. అరే దేక్తలేరు ఏంట్రా? రియల్ ఫ్లవర్ సెట్ వచ్చి మన దగ్గర డైనింగ్ టేబుల్ లేదు. ఎందుకు? నువ్వే పెద్ద ఫ్లవర్వి కదా. వచ్చిందిరా. ఎప్పుడు మౌనిక ఫ్రెష్ గా ఉంటా ఫ్లవర్ లాగా, అదే కదా నీ ఒపీనియన్? ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ వింటే నువ్వు ఫ్రెష్ ఉంటావా లేదా? తర్వాత ఏంది నిన్ను? ఎక్స్క్యూజ్ మీ, హరాజ్ చెప్పు, వాట్స్ ప్రాబ్లం? ఏంది ఇప్పుడు ఏంది కథ? చెప్తున్నాను మౌనిక, అంత సీరియస్ రెక్లెస్ గా ఎందుకుంటారు ఇద్దరు? సీరియస్ గానే రెక్లెస్ గానే రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు నేను ప్రెజెంట్ భావన్ మరి భావన్ ఎట్లా ఇస్తాను? నువ్వు వింటగా వినవా? నాకు అర్థమైతలేదు. మొన్న సపోర్ట్ చేసినావు కదా, ఇప్పుడు నాకు కూడా ఒక క్వైరీస్ ఉన్నాయి, అవన్నీ నేను క్లియర్ చేసుకోవాలి. పెంటతో కాదు మౌని, నీకు కూడా తెలుసు నాకు అందరితో ఉండడం నాకు ఇష్టం ఉండదని. మరి వేరే కాపురం పెడతావా నువ్వు ఇప్పుడు? ఆ నోటి నుంచి కూడా రాదు అట్లా. వస్తుంది అదే. ఎందుకు వస్తుంది? నేను ఒక హాగే మళ్ళీ కొంచెం సీరియస్ గా మాట్లాడుతున్నా. నాకు తెలుసు నువ్వు ఈ విషయంలో నా మీద సీరియస్ అవుతావని, బట్ నాకు కావాలి పర్సనల్ గా కాబట్టి నేను అడగకుండా ఉండలేను కాబట్టి అడుగుతున్నా.
మనము వేరే కాపురం పెడదాం పెళ్ళైనాక, ఎందుకంటే అడగకపోవడమే బాగుంటది. నీ మంచి కోసం చెప్తున్నా చేయవద్దు. నాకు కూడా వీళ్ళిద్దరికి ఆడపడుచు కట్నాలు ఇస్తాం. ఎప్పుడు ఇయ్యరా? ఇప్పుడు ఎందుకు ఇస్తాం? ఇప్పుడు పెళ్లికి ఇస్తాం. నీకు డ్రెస్ ఇప్పిస్తా, నీకు సారీ ఇప్పిస్తా. సరే, నాకు కావాల్సింది నాకు ఇస్తావు కదా. వేరే సపరేట్ గా ఉందాం నాన్న. ప్లీజ్ అర్థమవుతుంది. ఉండొచ్చు కదన్నా, ఎందుకు అక్క ఇప్పుడు తెలిసిందా? మీరు ఉంటున్నారని చెప్పేసి నన్ను ఉండమంటావేందే? నిన్ను ఉండమంటలే, మాతోటి మనం ఇద్దరం సపరేట్ గా ఉన్నాం. అత్తయ్య గారి ఆడపడుచు గారిని వేరేగా ఉండమని చెప్తా. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేసింది మనం అనుకునేది ఏంటంటే, మా ఇంట్లో మా మమ్మీని ఎట్లా చూసుకుంటానో, మా డాడీని ఎట్లా చూసుకుంటానో, మీ ఇంట్లో అట్లనే చూసుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చినావా? అవును, నేను అదే అంటున్నా కదా, మా ఇంట్లో మీ ఇంట్లో నేను అట్లనే చూసుకుంటా. కాకపోతే ఏంటంటే నాకు అందరితో ఉండడం అంత ఇష్టం ఉండదు. మనం తీసుకోండి, మంచి ఫ్లాట్ తీసుకున్నామని చెప్పినా కదా నేను. ప్లాన్ కూడా ఇప్పుడు ఇక వీళ్ళందరూ వస్తారు, మళ్ళా ఏమంటారు, డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు కదా. ఈ టాపిక్ గురించి నువ్వు డిస్కస్ చేస్తే మాత్రం నీకు నాకు చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అస్సలు నువ్వు దీన్ని ఇక్కడ వదిలేసేసి, ఎందుకంటే నాకు నీ మీద ఏదైతే ఒపీనియన్ ఉందో అది మొత్తం మాట్లాడతామని చెప్పేసి అన్నారు కదా. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అట్లాంటి మాట్లాడరు. నువ్వు నేర్పిస్తున్నావు ఎందుకు వాళ్ళకి మాట్లాడాలి? నేనెందుకు నేర్పిస్తా? నా రైట్స్ కోసం నేను అడుగుతున్నా. కాలేదు, ఏం కాలేదు, అప్పుడే నీ రైట్. అదే అంటున్నా, నువ్వు నాకు ఏమేమి అష్యూరెన్సెస్ ఇచ్చినావు? నువ్వు హ్యాపీగా ఉండేలాగా నేను చూసుకుంటాను అన్నవా? నీ కంట్లో నుంచి నీళ్ళు రానియా, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు ఏదంటే అది యూ నేమ్ ఇట్, ఐ హావ్ ఇట్, ఐ గివ్ ఇట్ అని అన్నవా? ఒక దగ్గర ఉంటే ఆమె హ్యాపీగానే ఉంటుంది. మన ఇద్దరం ఉందాం. నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీతో పుట్టి పెరిగి నేను మా మమ్మీని చూసుకుంటా. ఓకే, మరి నేను మా మమ్మీ వాళ్ళతో పుట్టలేదా? నేను చిన్నప్పటి నుంచి మరి మరి వాళ్ళ ఇంట్లో తెలియసుకున్నాక మా ఇంట్లో ఉంచుతావు నువ్వు. ఇప్పుడు ఎట్లుంటదంటే అంటే మా మమ్మీ మా మమ్మీ చాలా ఆలోచిస్తుంది. ఓకే, వాళ్ళు సపరేట్ గా ఉందాం అనుకుంటే ఉండండి అని చెప్పేసి అనుకుంటది. అండ్ మోర్ ఓవర్ నేను మా ఉదయన గురించి, మా కాబోయే వదిన గురించి మాట్లాడతలే, నా గురించి మాట్లాడుతున్నా. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతో పెరిగి చేసి వాళ్ళు పెడితే తిన్నదాన్ని. నేను ఇప్పుడు నీ కోసం బయటికి ఎందుకోసం బొంగు, మరి నేనెందుకు నీ కోసం బయటికి వస్తా? మరి మరి నేనెందుకు నీకోసం బయటికి వస్తా? అదేమైనా రాజ్యాంగంలో రాసి ఉందా కంపల్సరీ అమ్మాయి రావాలి అబ్బాయి దగ్గర అని చెప్పి? నువ్వు పెళ్ళైన హస్బెండ్ దగ్గర నువ్వు ఏడికొస్తావు? నువ్వు ఏడికి వస్తావు పెళ్ళైనాక? అందరు జయక దగ్గరనే ఉంటారు, మళ్ళీ నేను ఎందుకు? నువ్వు కూడా మీరు ఇద్దరు సపరేట్ ఉండండి. నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు. కామన్ సెన్స్ ఉందా? నీకు కూడా నీ మీద మంచి ఒపీనియన్ ఉంది, అట్లా పోగొట్టుకోను. మా హస్బెండ్ దగ్గరికి వెళ్తాం. అది ఇప్పుడు సెకండ్ నేను అదే అంటున్నా కదా. హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళ మమ్మీ డాడీతో ఉండు, అది నీ లైఫ్, అది పర్ఫెక్ట్ లైఫ్. నువ్వు ఇగో నేను మా హస్బెండ్ దగ్గరికి పోయినాకనే మంచి లైఫ్. నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్తాం. నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్తాను. మాట్లాడు, ఈ టాపిక్ మాట్లాడినప్పటి నుంచి. అరే సీరియస్ గా మాట్లాడు నానా, చెప్తున్నా. మా ఆడబిడ్డని కూడా నేను మా సిస్టర్ లాగానే చూసుకుంటా. అండ్ పొద్దున్నే ఒకవేళ మేము సపరేట్ గా ఉన్నా గానీ పొద్దున్నే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసేసి వచ్చి మళ్ళీ మాతో మేమిద్దరం ఉంటాం. నాకు అవసరం మా మమ్మీ, మా చెల్లె, మా అక్క లేని లైఫ్ నాకు వద్దే వద్దు. అంటే ఇక్కడ నాకు కూడా మా డాడీ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా మమ్మీ ఉన్నది. వాళ్ళని వదిలేసి నేను వస్తలేనా? నవీన్ ఏమన్నాడంటే, ఒక నిమిషం, నవీన్ ఏమన్నాడంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ నాన్న మన ఇద్దరికి అనేసి అన్నాడు. ఈక్వల్ ఇంపార్టెన్స్ అన్నప్పుడు మరి నేను కూడా మా పేరెంట్స్ తో ఉంటలేను కదా.
అంతే కదా అంటున్నావు ఏంది లేదన్నా పెళ్లి చేస్తున్నామంటే ఫాదర్ అత్తగారింటికి వెళ్ళాలి. వెరీ గుడ్. ఇట్లా నువ్వు నేర్చుకో. బయట మాట్లాడినాను నేను ఓకే పొందిస్తా అని చెప్పేసి అన్నా. నేను ఆడపడుచు కట్నం నేను అడుగుతానే అన్నా. నీ ఆడపడి నీకు జున్ను ప్రేమతోనే అన్న ఇవ్వకపోయినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. నీకు దీన్ని క్యాన్సల్ ఇక కానీ జోక్ అయితే కాదు. నేను జోక్ చెయ్యట్లేను. లేదు ఈ టాపిక్ మాట్లాడక ప్లీజ్. నీకు నాకు చాలా హ్యాపీగా ఉంటారు. లేదు నువ్వు ఇది డిస్కస్ చేస్తా అంటే మాత్రం నిజంగా బాగుంటుంది. అక్క అయితే బయటకు వస్తేనే హ్యాపీగా ఉంటాను. నేను ఉండలేను. నేను తనను వదిలేసుకుంటే ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడితే కానీ మా మమ్మీని మా చెల్లెని మా అక్కని ఎప్పటికీ వదలను. నేను ఏ సిచ్యువేషన్ ఉన్నా వదలనంటే వదలను అసలు నేను. ఎందుకంటే నేను చిన్న మా అక్కతో నేను ఆడుకున్నా, స్కూల్ కు పోయినా. మా చెల్లెని మా అన్నతో ఆడుకోలే పక్కింటోళ్ళతో ఆడుకున్నానా? ఏ అమ్మాయి చిన్నప్పుడు ఆడుకుంటే పక్కింటోళ్ళతో ఇప్పుడు వదిలేస్తా అంటున్నా అంతేనా? ఆ టాపిక్ మాట్లాడితే వదిలేస్తా. ఆ టాపిక్ మాట్లాడతా నేను వదిలేస్తా. వదిలేస్తా అయిపోయినా సరే అన్నయ్య పో. వదిలేస్తాను అంత ఈజీగా చెప్తున్నా చూడవే. అసలుకి కన్విన్స్ చేసుకోవాలి ఇది అని ఏం లేదు నీకైతే. అట్లా కాదు ఇట్లా చెప్పే విధానం కూడా ఉంటుంది. మొన్న నువ్వు మీరిద్దరు వచ్చి కట్నం అడిగినప్పుడు ఏమైందమ్మా? అది కట్నం కామన్ రా. ఏం కామన్? కట్నం కామన్ నువ్వు ఇస్తావా చెప్పు. సర్లే సరే కానీ చెప్పేది నేను నా ఇంటెన్షన్ లాగా నేను చూడలేదు, నేను చూడాలనుకోవట్లేదు. వదిలేస్తాను. ఎందుకు అనుకున్నావు? వదిలేస్తా అన్నగానే వదిలేలేను అట్లా ఈజీగా. మరి ఎట్లా చెప్తున్నావు నువ్వు? కెమెరా పెట్టినా నాన్న నేను. కానీ పాయింట్ ఏంటంటే నాది, మనం ఎంత మంచిగా ఉంటామో మన ఫ్యామిలీస్ కూడా అంత మంచిగా ఉండాలి. మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఫ్యామిలీ మంచిగా ఉండాలంటే మనం వేరుగా ఉండాలి. నువ్వు నన్ను నోట్ నుంచి రానియాక అర్థమైంది. దూరం చెప్పినాక కూడా మా మమ్మీ ఎన్ని రోజులైతే లాస్ట్ బ్రీత్ వరకు ఉంటుందో అన్ని రోజులు మమ్మీతోనే ఉంటాను. మా అక్కకి ఎప్పటి వరకు అయితే పెళ్లి చేస్తు, మా చెల్లెకి ఎప్పటి వరకు అయితే పెళ్లి చేస్తున్నా అప్పటిదాకా నా రెస్పాన్సిబిలిటీ. మా మమ్మీ ఎన్ని రోజులు మంచిగా ఉంటే అన్ని రోజులు నా రెస్పాన్సిబిలిటీ. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మమ్మీ డాడీకి ఏమైనా కూడా నేను స్టాండ్ తీసుకొని నేను ఉంటా. నువ్వు ఇదేంటి పెళ్లి చేసుకుని లాభం అంటే నన్ను అనుకున్నా నేను. ఈ పిల్ల అంతే. అరే ఏ పాయింట్ కరెక్ట్ ఉంటే దానికి సపోర్ట్ చేయి. నువ్వు నేర్చుకుంటూ ఇంకా లైఫ్ లో ఇంకా పైకి వెళ్తావు, మంచి పొజిషన్ లో. ఎటు గాలి మళ్ళీ అటు పోకు, ఒకటే గాలి. ఇప్పుడు అక్క ఒక్కతే ఎట్లా ఏం కష్టం పెడుతున్నాడా? దానికి ఇంత కష్టం లేకుండా చూసుకుంటా అని చెప్తున్నాక మళ్ళీ ఇప్పుడు నాకు ఉండడమే కష్టం అంటున్నా, మళ్ళీ కష్టం లేకుండా చూసుకుంటా వదిలేస్తా అని చెప్పేసి అంటున్నావు. ఎట్లా మర్చిపోతావు? ఒక ఇచ్చిన మాటలు వాళ్ళ మమ్మీని వాళ్ళ మమ్మీని నేను అత్తయ్య లెక్క కాదు కూతురు లెక్క చూసుకుంటా. ఇప్పటికి స్టిల్ ఇప్పటికి మనం ఒకటే ఇంట్లో ఉండి చూసుకోవాలి. ప్లీజ్ అర్థం చేసుకో. ఆ టాపిక్ ని నాతో డిస్కస్ చేయకు ప్లీజ్. నాకు నీ చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఒక వర్డ్ వల్ల నువ్వు అట్లా ఈజీగా నువ్వు ఇది చేయకు. నిజంగా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. మా మమ్మీని నువ్వు మంచిగా చూసుకుంటూ, మా అక్కని, మా చెల్లెని, నన్ను, హోల్ ఫ్యామిలీని, మీ ఫ్యామిలీని కూడా నేను మంచిగా చూసుకుంటా. ఇట్లా అండర్స్టాండింగ్గా ఉందాం తప్ప అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మనం అట్లా అనవద్దు. నీ నోట్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ థింగ్. అది నాలుగు బయటకు వస్తున్నాయి నేను మాట్లాడుతుంటే. అంతే నేను అంత ప్యూరిటీగా చూసుకున్నా నేను. అయిపోయిందా? సరే ఇప్పుడు వెళ్దాం, షిఫ్ట్ అవుదాం. చెప్పు ఏడికి షిఫ్ట్ అయిదాం? సపరేట్ గా ఉందాం నాన్న. నో, మనకు మ్యారేజ్ కాలేదు ఇంకా. మనం మ్యారేజ్ అయినాకనే కాకముందుకు ఎందుకు ఉంటాం? అది చాలా సాంప్రదాయమైన కుటుంబం. నేను అట్లా మ్యారేజ్ కాకముందు లివింగ్ లో ఉండను నేను. మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజే మనం సపరేట్ గా ఉందామని అంటున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ కాదు, నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను సపరేట్ గా నేను ఉంటాను. ఒక పని చేద్దామా, ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను మా ఇంట్లో ఉంటా. ఓకేనా? వారానికి ఒకసారి కలుద్దాం. ఓకేనా?
నేను మా ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ చేస్తాను. ఎంత పెద్దదైనా నన్ను సాక్రిఫైస్ చేయి, నన్ను సాక్రిఫైస్ చేయి. వేరే పెళ్లి చేసుకో, వేరే ఇంతకు వదిలేస్తాను కదా. కామన్ సెన్స్ ఉందా? ఇంతకు వదిలేస్తాను ఎట్లా? ఏ సెన్స్ తోటి అన్నావు నువ్వు నన్ను వదిలేస్తా అని చెప్పి ఇందాక? ఏ సెన్స్ తో అన్నావు? ఏ సెన్స్ తో అన్నావు చెప్పవా? లేదు లేదు లేదు, కనీసం అట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే నన్ను వదిలేస్తావా? దానికి మళ్ళీ మీరు ఇద్దరు సపోర్ట్. మళ్ళీ నేను సపోర్ట్ చేస్తున్నాను అన్న. కాదు నువ్వు ఫస్ట్ చేసినావు కానీ తిట్టగానే కాదన్నావు కానీ ఇది సపోర్ట్ చేస్తుంది. మరి పాపం అక్క హ్యాపీగా ఉండాలనే కదా నేను కూడా చూస్తా. ఇప్పుడు నాన్నగాడు ఎంత ఫీల్ అవుతుండు వాళ్ళ మమ్మీ డాడీకి దూరం ఉంటుందని, నువ్వెంత ఫీల్ అవుతున్నావు మీ మమ్మీ డాడీకి దూరం అంటున్నావు అని. ఆ ఫీలింగ్ దానికి ఎందుకు తీసుకురావాలి? నేను ఎందుకు బాధపడాలి? అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతా కదా, మా ఇంట్లో దూరం ఉన్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను తీసుకుపోతా, ఎప్పుడు సేమ్ నేను కూడా అదే చెప్తున్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మీ మమ్మీని చూపించుకొస్తా. మీ మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే రూమ్ తీసుకోండి అన్న. ఎందుకు అట్లా తీసుకుంటాం? తీసుకోమట్లా మీకు మజాక్ అవుతున్నట్టుంది. మీకు చెప్తున్నా నైని మంచిగా ఉండదు అన్న. జేక ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? లవ్ చేసేటప్పుడు ఇవన్నీ తెలియదంట నైమికి. అదే కదా అడుగు మరి కూర్చొని ఆమెతోనా అడగలేవా? లవ్ చేసేటప్పుడు నన్ను ఇట్లా సపరేట్ అని అంటే నేను వదిలేస్తా అని చెప్పి నువ్వు కూడా అనలేవే. అప్పుడే అప్పుడు నువ్వు ఇంకా పోతున్నావు నాన్న. సరే నరాలు చింపుకోకలే కానీ ప్రాంక్ చేసా. ప్రాంక్ అక్క ఏంది అక్క ఇది? నాకు తెలిసింది అత్తయ్య గారు మీకు పాదావే నమస్కారం చెప్తున్నా. నాకు అట్లా మిమ్మల్ని ఈడగొట్టాలని అసలు లేదు. నా అసలు అమ్మాయి కాదు. ప్రేమలో నట్టెళ్ళు చూడగా చాలే ఫోన్ ఉన్నదే కనుక అక్కడ పెట్టు. ఎందుకు నువ్వు అంతగానేమో నా మీద నువ్వు కోపం నైని చూపించావా? ఇది జస్ట్ ప్రాంకే. నేను ఎప్పుడు కూడా నేను వాళ్ళని విడగొట్టాలని చూడను కూడా. మరి మీరు ఛార్జీలు వాళ్ళ కొట్టుకుంటారు కదా ఆంటీ. నిజం ఆంటీ ఏం చెయ్యట్లేదు. జయక్క అన్ని నిజాలు చెప్పుకుంటా ఈ ప్రాంక్లు అంటుంది గైస్, మీకు తెలియదు. యాజ్ ఏ మళ్ళీ నవీన్ అన్న ప్రాంక్ చేసుకుంటా కూడా అవి నిజాలే మాట్లాడుతున్నాడు. వదిలేస్తావా? ఈక్వల్ నేను అట్లా అంటున్నా నాన్న. ఫస్ట్ నువ్వు ఏం క్వశ్చన్ చేయాలి? అదేంటి వీళ్ళు నేర్పించారా నాన్న అని అడగాలి నువ్వు నన్ను. నేర్పించేలాగా మైండ్ సెట్ గానీ నువ్వు నేర్చుకునే మైండ్ సెట్ కాదు. అమ్మ పెద్ద మనిషి ఏమో నేనైతే కొత్త సామాన్లు ఆర్డర్ పెడుతున్నా వీళ్ళ సంసారం కోసం అని కదా. మా అచ్చా చూసినావు సపరేట్ కాపురం కోసమా? నీతో సో మేము కలిసే ఉంటాం. వీళ్ళైతే మమ్మీ వాళ్ళని కూడా తెచ్చుకుంటాం మా ఇంట్లోకి. మేము అనుకుంది ఏంటంటే ఒక బిల్డింగ్ తీసుకొని పైన వీళ్ళ మమ్మీ వాళ్ళు కింద మనము అట్లా మంచిగా వీళ్ళు పెంట్ హౌస్ లా. సో అది నిజం కాబట్టి కరెంట్ పోయింది. ఏది నిజం? నువ్వు క్వాలిటీ క్వాలిటీ ప్రోడక్ట్ జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ పేజ్ కాబట్టి కరెంట్ పోయింది. అండ్ తను ఎప్పుడు కూడా మా ఫ్యామిలీని హర్ట్ చేయదు, వాళ్ళ ఫ్యామిలీని నేను హర్ట్ చేయను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సో గైస్ మా లెక్క ఎవరు కూడా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఏజ్ లేక పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, సపరేట్ గా ఉందామని పోతురు, తల్లిదండ్రులకు మస్తు ఏమంటారు బాధలు ఇస్తున్నారు. సో అట్లాంటివి ఏం చెయ్యకండి. ఒక మెసేజ్ చేయడానికి వీడియో చేసినాము కానీ మాకు పర్సనల్ గా అట్లాంటివి ఏం లేవు. అండ్ నైని లాంటి వాళ్ళకైతే ఉంటాయి, అందుకోసమే నేను ఇట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను చెప్పాను అనమాట. సో గైస్ నాకు ఎలాంటి క్వాలిటీస్ అట్లాంటివి లేవు. యాజ్ ఎ సింగిల్ పేరెంట్ గా చెప్తున్నా, నాకు ఇప్పుడు నేను మా అత్త మామయ్య దగ్గరనే ఉంటా. సో ఫ్యామిలీ ఇంపార్టెంట్, పేరెంట్స్ కి ఏమంటారు అని పిల్లలకి ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఫ్యామిలీకి పిల్లలు ఇంపార్టెంట్. ఎవరు ఇట్లా హర్ట్ కాకండి. చెప్పిన విధంగానే చెప్పావు. ఓకే గైస్. సో
సో ఇందు లాంటి వాళ్ళు కూడా ఇట్లా చేయకుండా మేము ముందు చైల్డ్హుడ్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పేసి ఇందుకు కూడా పెళ్ళే చేసుకోవాలి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గలీపురి స్టూడియోస్.